అతనే చెప్పాడు. ఇప్పటి వరకు మీరు చేసిన విచారణ 5 రోజుల విచారణ చేశారు కదా, ఈ 5 రోజుల విచారణలో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లా లేనట్లా? అసలు నిందితుడు చెప్పిందే మీరు ఇప్పటిదాకా చెప్పారు. అసలు మీ విచారణలో మీ 10 బృందాలు కానీ, లేకపోతే మీ సీసీ ఫుటేజ్ కానీ, లేకపోతే మీ సిఐగా కానీ, మీ డిఎస్పీ కానీ చేసిన విచారణ ఏమి? మన దగ్గర ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు రాలేదు. థ్యాంక్ యూ. ఆమె మీద కదా వారి గురించి అడుగుతున్నారు. మళ్ళీ అర్థమైంది. టోటల్ దాంట్లో ఖచ్చితంగా మనకి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కొన్ని కాల్ డీటెయిల్ ఉంది. నేను చెప్పాము, ఆ కాల్ డీటెయిల్ పరంగా ఆఫీసర్కి కూడా చెప్పాము. ఆ కన్ఫెషన్ ప్లస్ కాల్ డీటెయిల్ అది మీకు చెప్పడం జరిగింది. బట్ దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు, ఆ ఆఫీసర్కి కూడా మాట అడగాలి కదా, మనకి తెలియాలి కదా. తెలంగాణ పోలీసులు అని చెప్పారు సార్, అక్కడ పోలీసులు సహకారాలు అందించారని చెప్పి సిపికి అక్కడ కంప్లైంట్. అన్నెసెసరీ మ్యాటర్, డిపార్ట్మెంట్ మ్యాటర్ గురించి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ సార్ పోలీసులు సహకరించారు కదా. సహకరించాలి ఎవరు మీకు చెప్తున్నారు? మీరు గొడవ పెట్టుకున్నారు సార్. 1 to 1 చెప్పకూడదు. 1 to 1 ఏదైనా కావాలంటే ఫర్దర్ మనం మాట్లాడేది. 1 to 1 ప్రశ్న పాయింట్ రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి మధ్య రిలేషన్ ఉందా లేదా? నేను చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి రిలేషన్ గురించి మనం మాట్లాడాము. జనవరి 18 అని ఎప్పుడు స్టార్టింగ్ లో 18లో అప్పుడు ఫోన్ చేశారు. అక్కడ నుంచి డిసిజ్ జయరాం గారు ఫోన్ చేశారు యుఎస్ నుంచి. ఫోన్ చేసి వాళ్ళు అడిగారు, కానీ కొన్ని కంపెనీలో కొన్ని ఇష్యూ ఉంది, ఆ ప్రాబ్లంకి మీరు సాల్వ్ చేయండి, శిఖా చౌదరి మీకు ఫోన్ చేస్తుంది. అప్పటి నుంచి పరిచయం స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ పరిచయాలు కొన్ని రోజులు కొనసాగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళలో డిస్ప్యూట్ వచ్చింది, ఈ పరిచయాలు బంద్ అయింది. కొన్ని నెలల నుంచి వాళ్ళతో సంబంధం లేదు. పరిచయం ఎలాంటి పరమైన రిలేషన్ మాత్రమేనా? వాళ్ళకి పరిచయం ఉంది. మరి రిలేషన్ గురించి మేబీ బిజినెస్, మేబీ ఇంకా ఇంకో పాయింట్ సార్, మీరు యాక్చువల్లీ వెళ్ళాకి వారికి మనకి చెప్పడం ఇన్ఫర్మేషన్ పరంగా వాళ్ళు కలిసి బయట కూడా వెళ్ళారు. బట్ దీనికి మా కేసుతో సంబంధం లేదు నేను అనుకుంటున్నాను. గన్మెన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కార్ డ్రైవర్ వీళ్ళంతా ఏమైపోయారు? జయరాం సంబంధించిన అది కూడా ఉంది. జయరాం గారికి ఒక డ్రైవర్ ఉన్నారు, పర్సనల్ గా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వాళ్ళు పెట్టారు. ఆ రోజు వాళ్ళు కారుకి డ్రైవ్ చేసి సౌండ్గా అక్కడ వచ్చారు. అంటే జయరాం అమెరికా నుంచి రాగానే శిఖా చౌదరి వెళ్ళాకి వెళ్ళినట్టు జిల్లా మేనేజర్ ఎవరైతే రాకేష్ రెడ్డికి చెప్పారంటున్నారు. అంటే ఇతను ఎంక్వైరీ చేస్తున్నాడా శిఖాకి? వాళ్ళు ఎవ్రీథింగ్ మనం ఎంక్వైరీ చేస్తాం. కోసం చేస్తున్నాడు. ఎవరి కోసం? మనకి అవాయిడ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ డిసీజులు వస్తాడో అప్పుడు చోట అతను ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాడు. ఇన్ఫర్మేషన్ వర్కౌట్ అయింది. సార్ పద్మశ్రీ గారి స్టేట్మెంట్ ప్రకారం విచారణ జరుపుతున్నారు. పద్మశ్రీ కొన్ని అలిగేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీద, ఎనీ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ మీద కూడా మనం విచారణ చేస్తాము. వీఆర్ ఓపెన్, మన మైండ్ ఓపెన్ ఉంది. ఎప్పుడూ కేసులో మనం ఓపెన్ మైండ్ చేసి కేసు చేస్తాము. పద్మశ్రీ మాట్లాడినప్పుడు అమ్మాయి ఏం చెప్తున్నారు, ఎంతవరకు మీకు పద్మశ్రీని మీరు ప్రశ్నించారు, ఆమె ఏమి చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? సిఐ గారు పద్మశ్రీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆమె ఏంటంటే మా కుటుంబంలో కొంత కలతలు ఉన్నాయి. ఇది వాళ్ళ ఈ డిసీజ్ వాళ్ళ అక్కతోని కానీ, మెయిన్ వాళ్ళ అక్కతోని, ఆమె పేరేంటి సుశీల్ గారితో కానీ ఇప్పుడు మాకు కొంత ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది వాస్తవం. అయిన తర్వాత మా మేనగోడలు కానీ వీటిలో కానీ కొంత డామినేట్ చేస్తూ ఉంటారు. మీరు అన్ని కోణాల నుంచి పరిశీలించి మాకు ఏది నేరం ఏది ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో, మేము ఏదైతే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేశామో ఆ చేసినంత మటుకు మేరలో ఈ నేరం ఈ విధంగా జరిగిందని మేము ముందుంచడం జరిగింది. దాంట్లో రాకేష్ రెడ్డి ఇతను ఇంకా ఎవరు వస్తారనేది అని పక్కన పెడితే శిఖా చౌదరి ఇష్యూస్ వచ్చేటప్పటికి మాత్రం మాకు ఇంత మటుకు ఈ క్రైమ్ మధ్య ఈమెకి వాళ్ళకి మధ్య కనెక్టివిటీ మాకు దొరకలేదు. జయరాం గారి ఇంటికి వెళ్ళి శిఖా చౌదరి వాచ్మెన్ బెదిరించి తమ ఇంట్లో పత్రాలు పట్టుకెళ్ళింది, డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి ఏమేమి తీసుకెళ్ళింది సార్? అది మా ఎంక్వైరీలో రాలేదు సార్. ఎవరికి చెప్పాడు?
ఎవరికి చెప్పారండి? మేము ప్రశ్నించామని మాకు చెప్పలేదు, మాకు చెప్పలేదు అంటున్నా. ఎవరిని మేము ప్రశ్నించా మాకు చెప్పలేదు అంటున్నా కదా. దాన్ని వాళ్ళని అడగండి పోయి. మీరు ఒక విషయం నేను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు ఇంత డిస్కషన్ కంటే, ఇప్పుడు మనం అక్యూజ్ని అరెస్ట్ చేశాం, ఇంకా చాలా మంది స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది ఉంది. ఈ కేసు ఇప్పటికి అయిపోలేదు. ఇతన్ని మేము పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం రాబట్టాల్సింది ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మేము ఎప్పుడైతే ఇతన్ని నా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి అక్యూజ్ని కోర్టుకు అప్పు చెప్తామో ఆ రోజు వరకు మీకు కూలంకషంగా ఈ రోజు జరిగింది ఇది కారణమని చెప్పగలుగుతాం. ఇది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది కేసు. ఓకే, ఇక్కడ మేము ఉండే అవకాశం ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉంటుంది. నేరస్తులు ఎవరు తప్పించడం అనేది లేదు, నేరస్తులు ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ క్రైమ్ తోని కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే నేరం చేయడానికి సహకరించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. చెప్పండి.